ప్లే అంటే ఆడటం, ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నారు. ఇట్లా ఒక వర్బ్ పక్కన ఐఎన్జి చేర్చినట్లయితే అది ఆ పని జరుగుతూ ఉన్నది అని తెలియజేస్తుంది. అందుకే దీన్ని ప్రోగ్రెసివ్ టెన్స్ అని కానీ కంటిన్యూస్ టెన్స్ అని కానీ అంటారు. అయితే ఆ పని ప్రస్తుతం జరుగుతూ ఉందా, గతంలో జరుగుతూ ఉందా, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుందా అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఆ వర్బ్ ముందు ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ని బట్టి తెలుస్తుంది. ఐఎన్జీ ఫామ్లో ఉన్న వెబ్ ముందు యామ్, ఈజ్, ఆర్ వంటి హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించినట్లయితే అది ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అట్లా కాకుండా వస్ కానీ వర్ కానీ ఉపయోగించినట్లయితే అది గతంలో జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇక్కడ గతంలో జరుగుతూ ఉన్న పని అంటే అర్థం ఆ పని గతంలో జరుగుతూ ఉంది, అది పూర్తయిపోయింది, అది ప్రస్తుతం జరగట్లేదు అని అర్థం. విల్ బీ ఉపయోగించినట్లయితే ఆ పని భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తుంది. దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ఏ సబ్జెక్ట్ పక్కన ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ఐ, హీ, షీ, ఇట్, నేమ్స్ వంటి సింగులర్ సబ్జెక్ట్స్ పక్కన వజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. యు, వి, దే వంటి ప్లూరల్ సబ్జెక్ట్స్ పక్కన వ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పనులను తెలియచేయడానికి ఏ సబ్జెక్ట్ పక్కనైనా సరే విల్ బీ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ వాక్యాలు అనగా పని జరగడం లేదు అని తెలియజేసే వాక్యాలని ఎట్లా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ వాక్యాలు అనగా ప్రస్తుతం పని జరగడం లేదు అని తెలియచేయడానికి ఐఎన్జీ ఫామ్లో ఉన్న వెబ్ ముందు నాట్ అనే పదం చేరిస్తే సరిపోతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ వాక్యాలు అనగా గతంలో పని జరగడం లేదు అని తెలియజేసే వాక్యాల్లో కూడా ఐఎన్జీ ఫామ్తో ఉన్న వెబ్ ముందు నాట్ చేరిస్తే సరిపోతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ వాక్యాలు చెప్పడానికి ఐఎన్జీ ఫామ్తో ఉన్న వెబ్ ముందు విల్ బీ అని కాకుండా విల్ నాట్ బీ అని యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించినటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ప్యాసివ్ వాయిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, ప్యాసివ్ వాయిస్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇట్లా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించిన 12 రకాల వాక్యాలని నేర్చుకుందాం. గతంలో జరుగుతూ ఉన్న పనిని తెలియచేయడానికి ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ఆ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే. ఆ సబ్జెక్ట్కి సరిపడేటువంటి హెల్పింగ్ వెర్బ్ వజ్ కానీ వర్ కానీ రాసి ఆ పక్కన జరుగుతూ ఉన్న పనిని ఐఎన్జీ ఫామ్లో రాయాలి. చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. గతంలో ఒక పని జరగడం లేదు అని తెలియచేయడానికి కూడా ఉపయోగించే స్ట్రక్చర్ ఇదే ఆర్డర్లో ఉంటుంది. కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే ఐఎన్జీ ఫామ్తో ఉన్న వెర్బ్ ముందు నాట్ అనే వర్డ్ చేర్చాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు నేర్చుకోవడానికి ముందు ఈ 2 పదాల గురించి తెలుసుకోవాలి. వెన్, వైల్. ఈ రెండింటికి అర్థం ఒకటే, అప్పుడు అనే అర్థం వస్తుంది. అయితే మరి వెన్ ఎప్పుడు వాడాలి, వైల్ ఎప్పుడు వాడాలి? వెన్ అనేదాన్ని ఒక సింగిల్ యాక్షన్ ముందు వాడాలి, ఒక కంటిన్యూస్ యాక్షన్ ముందు వైల్ వాడాలి. దీనిని ఈ క్రింది ఎగ్జాంపుల్స్లో మీరు వివరంగా తెలుసుకుంటారు. నేను నిన్న క్రికెట్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. ఇది స్ట్రక్చర్ ప్రకారం కరెక్టే, కానీ ఇటువంటి సందర్భం విడిగా ఉండదు. నేను నిన్న క్రికెట్ ఆడాను అంటాం కానీ నేను నిన్న క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పే సందర్భం విడిగా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. అతడు నిన్న టీవీ చూస్తుండగా నేను క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడ 2 పనులు జరుగుతున్నాయి. నేనేమో క్రికెట్ ఆడుతున్నాను, అతడేమో టీవీ చూస్తున్నాడు. అది కూడా ఇప్పుడు నిన్న, గతంలో. అంటే గతంలో 2 పనులు జరుగుతున్నాయి. ఇది ఎట్లా చెప్పాలి? ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎప్పుడు? వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నిన్న రాజు కథ రాస్తూ ఉన్నప్పుడు రాణి నిద్రపోయింది. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. రాజు కథ రాస్తూ ఉన్నాడు, ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ యాక్షన్. రాణి నిద్రపోయింది, ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్.
సో ఎట్లా చెప్పాలి? రాణి స్లెప్ట్, రాణి నిద్రపోయింది ఎప్పుడు? వైల్ రాజు వాజ్ రైటింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రాణి స్లెప్ట్ వైల్ రాజు వాజ్ రైటింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇక్కడ వైల్ ఎందుకు ఉపయోగించాము అంటే, రాజు వాజ్ రైటింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే అనేది ఒక కంటిన్యూస్ యాక్షన్. కంటిన్యూస్ యాక్షన్ ముందు వైల్ ఉపయోగించాలి. అదే సింగిల్ యాక్షన్ ముందు అయితే వెన్ వాడాలి. నాన్న తన పిల్లలిద్దరితో ఇలా అంటున్నాడు, ఎరా టమాటా విత్తనాలు నాటమంటే ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారా? అప్పుడు పిల్లలు ఎట్లా అన్నారు, లేదు నాన్న నాటేశాం. ఎప్పుడు నాటేశారా? ఇందాక నువ్వు కిచెన్లో వంట చేస్తున్నావు కదా, అప్పుడు మేము గార్డెన్లో విత్తనాలు నాటుతున్నాం అని చెప్పారు. ఇది సిచ్యువేషన్. ఓకే, వాక్యం. నువ్వు కిచెన్లో వంట చేస్తూ ఉండగా మేము గార్డెన్లో టమాటా విత్తనాలు నాటుతున్నాం. ఇది ఎట్లా చెప్పాలి? ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు కిచెన్లో వంట చేస్తూ ఉన్నావు. సెకండ్ యాక్షన్ వచ్చి మేము గార్డెన్లో టొమాటో విత్తనాలు నాటుతూ ఉన్నాం. ఈ 2 కలిపి చెప్పాలి. వీ వర్ సోయింగ్ టొమాటో సీడ్స్ ఇన్ ద గార్డెన్ ఎప్పుడు? వైల్ యు ఆర్ కుకింగ్ ఇన్ కిచెన్. ఇదేం ఎగ్జాంపుల్? నాన్న వంట చేయటం అనుకుంటున్నారా? ఇదేనమ్మా జెండర్ సెన్సిటివిటీ అంటే. సార్ పిల్లవాడిని అడుగుతున్నాడు, ఎరా హోంవర్క్ చేయలేదే? అప్పుడు పిల్లవాడు ఇలా చెప్తున్నాడు, సార్ నాకంతా ఫీవర్ సార్, లెగలేదు అందుకే చేయలేదు. ఆ పక్కన ఉన్నవాడు అంటున్నాడు, లేదు సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు, నేను వీళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, అప్పుడు వీడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు సార్ అని చెప్పాడు. ఇది సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు వాక్యం ఏంటంటే, నేను నిన్న వీళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ వీడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఇందులో 2 పనులు ఉన్నాయి. ఒకటేమో వాడు ఆడుకుంటున్నాడు, రెండేమో నేను వెళ్ళాను. ఇందులో వాడు ఆడుకుంటున్నాడు అనే పని జరుగుతూ ఉన్న పని, నేను వెళ్ళాను అనేటువంటిది కంప్లీటెడ్ యాక్షన్ కదా. సో ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి. ఎట్లా? హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ ఎప్పుడు? వెన్ ఐ వెంట్ టు హిజ్ హోమ్ ఎస్టర్డే. ఇక్కడ వెన్ ఎందుకు వాడావు అంటే, ఐ వెంట్ అంటే ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్ ముందు ఎప్పుడు కూడా వెన్ వాడాలి, కంటిన్యూస్ యాక్షన్ ముందు వైల్ వాడాలి, అందుకనమాట. ఓకే, నిన్న మా నాన్న ఇంటికి వచ్చేటప్పటికి నేను టీవీ చూడటం లేదు. ఇందులో 2 పనులు ఉన్నాయి. ఒకటి, నేను టీవీ చూడటం లేదు అంటే ఆ పని జరుగుతూ లేదు ఆ సమయంలో. రెండో పని ఏంటి? మా నాన్న ఇంటికి వచ్చాడు. ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. సో చెప్పు. ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ ఎప్పుడు? వెన్ మై ఫాదర్ కేమ్ హోమ్ ఎస్టర్డే. ఒక ఫ్రెండ్ అంటున్నాడు, ఎరా రాజు ఈ మధ్యన ఎక్కడ కనబడట్లేదు, ఊరెళ్ళాడంటావా అని అడిగాడు. అప్పుడు వీడు అంటున్నాడు, లేదురా నేను రైతు బజార్ దగ్గర చూశాను, మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ రైతు బజార్ దగ్గర కనిపించాడు వాడు నాకు అని చెప్పాడు. ఇది సిచ్యువేషన్. వాక్యం. మేము రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండగా రైతు బజార్ వద్ద రాజుని చూశాను. ఇది వాక్యం. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఒకటేమో జరుగుతూ ఉన్న పని, రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉండగా. ఒకటి కంప్లీటెడ్ యాక్షన్, రాజుని చూశాను. ఇది కంప్లీటెడ్ యాక్షన్. ఇది ఎట్లా చెప్పాలి? ఐ సా రాజు అట్ రైతు బజార్ ఎప్పుడు? వైల్ వీ ఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్ ఎస్టర్డే. నిన్న నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాడు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాడు, అది జరుగుతూ ఉంది, ఆన్గోయింగ్ యాక్షన్. నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. ఈ 2 కలిపి చెప్పాలి. వాడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ ఎప్పుడు? వెన్ ఐ వెంట్ టు హిజ్ హోమ్ ఎస్టర్డే. నిన్న నేను చదువుకుంటున్నప్పుడు వాడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ వాక్యంలో ఉన్న 2 యాక్షన్స్ కూడా కంటిన్యూస్ యాక్షన్సే. సో ఎట్లా చెప్పాలి? వాడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ ఎప్పుడు? నేను చదువుకుంటూ ఉన్నప్పుడు, వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ ఎస్టర్డే. నిన్న సాయంత్రం మా అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్న బిర్యానీ వండుతున్నాడు. ఇందులో 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్ యాక్షన్, ఒకటి కంప్లీటెడ్ యాక్షన్. మా నాన్న బిర్యానీ వండుతూ ఉన్నాడు. మై ఫాదర్ వాజ్ కుకింగ్ బిర్యానీ ఎప్పుడు? వెన్ మై మదర్ కేమ్ హోమ్ ఎస్టర్డే ఈవినింగ్. నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి మా హెడ్ మాస్టర్ తరగతి గదులు శుభ్రం చేయిస్తున్నారు.
ఇందులో ఒక కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అది ఏమిటంటే మా హెడ్ మాస్టర్ తరగతి గదులు శుభ్రం చేయిస్తున్నారు. ఒక కంప్లీటెడ్ యాక్షన్ ఉంది. నేను స్కూల్కి వెళ్ళాను ఆ సమయంలో. ఓకే, ఎట్లా చెప్పాలి? వెన్ ఐ వెంట్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? మై హెడ్ మాస్టర్ ఈజ్ గెట్టింగ్ ద క్లాస్ రూమ్స్ క్లీన్డ్. మా హెడ్ మాస్టర్ గారు తరగతి గదులు శుభ్రం చేయిస్తున్నారు. ఓకే, ఇక్కడ గెట్టింగ్ అనేటువంటి స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది అంటే హెడ్ మాస్టర్ చేయట్లేదు, ఆ పనిని చేయిస్తున్నారు. సో ఇలా చేయిస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పేటప్పుడు గెట్ అనేటువంటి స్ట్రక్చర్ వస్తుంది. ఈ గెట్ ఉపయోగించేటువంటి స్ట్రక్చర్ మరొక వీడియోలో వివరంగా చెప్తాను. మనం వాక్యాలు తయారు చేసేటప్పుడు సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగిస్తాం. అదే క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు అదే హెల్పింగ్ వెర్బ్స్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ వజ్ కానీ వర్ కానీ రాయాలి, పక్కన సబ్జెక్ట్ రాసి పక్కన వెబ్ యొక్క ఐఎన్జీ ఫామ్ రాసి చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. అయితే ఇక్కడ ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ కంటే కూడా ఎక్స్ట్రా వర్డ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాటిని జాగ్రత్తగా గమనించండి. అట్లాగే నెగిటివ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లో వజంట్ కానీ వరంట్ కానీ వస్తుంది, పక్కన సబ్జెక్ట్ వస్తుంది, ఇంకా మిగిలినంతా మామూలే. ఒకవేళ మనం అడిగినటువంటి క్వశ్చన్లో WH ఫామ్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆ WH ఫామ్ని యాడ్ చేయాలి, ఆ తర్వాత మిగిలిన క్వశ్చన్ అంతా ఇదే ఆర్డర్లో రాయాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిన్న వరుణ్ మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇందులో మెయిన్ క్వశ్చన్ పార్ట్ వచ్చి నువ్వేం చేస్తున్నావు. ఓకే, ఒకసారి స్ట్రక్చర్ గుర్తు చేసుకోండి. ఫస్ట్ WH ఫామ్ వస్తుంది, తర్వాత వజ్ కానీ వర్ కానీ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెబ్ యొక్క ఐఎన్జీ ఫామ్, చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్. ఓకేనా? ఓకే, ఇందులో ఏమీ చేస్తున్నావు అన్నాం కాబట్టి ఫస్ట్ వాట్, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి యూ కాబట్టి మనం ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ వర్. వాట్ వర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ వరకు మెయిన్ క్వశ్చన్ అయిపోయింది. ఇంక మిగిలినంతా ఎక్స్ట్రా వర్డ్స్. ఎప్పుడు? నిన్న వరుణ్ మీ ఇంటికి వచ్చినప్పుడు. వెన్ వరుణ్ కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే. వాట్ వర్ యూ డూయింగ్ వెన్ వరుణ్ కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే? నిన్న సాయంత్రం నువ్వు టీవీ చూస్తున్నప్పుడు మీ అన్నయ్య టీవీ ఎందుకు చూడటం లేదు. ఇందులో మెయిన్ పార్ట్ వచ్చి మీ అన్నయ్య టీవీ ఎందుకు చూడటం లేదు. ఓకేనా? సో చెప్పండి. ఫస్ట్ WH ఫామ్ ఏంటి? వై. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? మీ అన్నయ్య, యువర్ బ్రదర్. సో మనం ఉపయోగించాలని హెల్పింగ్ వెర్బ్ వచ్చి వజ్. చూడటం లేదు అని నెగిటివ్గా చెప్తున్నాం కాబట్టి వజంట్. ఓకే, ఇందులో చూడటం అనేటప్పుడు వాచ్, ఐఎన్జీ ఫామ్ వచ్చి వాచింగ్. ఓకే, సో స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. మీ అన్నయ్య ఎందుకు చూడటం లేదు. వై వజంట్ యువర్ బ్రదర్ వాచింగ్ టీవీ. ఎప్పుడు? నిన్న సాయంత్రం నువ్వు చూస్తున్నప్పుడు కదా. వైల్ యువర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే ఈవినింగ్. ఇక్కడ వైల్ ఎందుకు వాడామంటే యువర్ వాచింగ్ టీవీ, నువ్వు చూస్తున్నావు, ఆ పని జరుగుతుంది కాబట్టి దాని ముందు వైల్ వాడాలి. సో టోటల్ క్వశ్చన్ చూడండి. వై వజంట్ యువర్ బ్రదర్ వాచింగ్ టీవీ వైల్ యువర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే ఈవినింగ్. నిన్న రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇందులో WH ఫామ్ వచ్చి ఎక్కడికి, వేర్. ఓకే, సబ్జెక్ట్ వచ్చి వాళ్ళు, దే. సో మనం వాడాల్సిన హెల్పింగ్ వెర్బ్ వర్. ఓకే, ఇందులో పని వచ్చి వెళ్ళడం, గోయింగ్. వేర్ వర్ దే గోయింగ్. ఎప్పుడు? ఎస్టర్డే నైట్. వేర్ వర్ దే గోయింగ్ ఎస్టర్డే నైట్. నేను అలా రోడ్ పై నుంచి వెళ్తుంటే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి బతిమాలుతున్నాడు. ఇదిగో తీసుకోరా 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 అని బతిమాలుతున్నాడు. వాడు వద్దంటున్నాడు. ఓకే, నెక్స్ట్ డే వాడు కనిపించినప్పుడు నేను వాడిని అడుగుతున్నా, ఎరా నేను నీ ఫ్రెండ్ నీకు ఏమి ఇస్తున్నాడు అని అడుగుతున్నా. ఇది క్వశ్చన్. నిన్న నీ ఫ్రెండ్ నీకు ఏమిస్తున్నాడు. ఓకే, ఇందులో క్వశ్చన్ ఫామ్ వచ్చి వాట్, సబ్జెక్ట్ వచ్చి ఎవరు? యువర్ ఫ్రెండ్. సో సింగులర్ కాబట్టి వజ్ వాడాలి. ఓకే, ఇందులో ఇవ్వడాన్ని వచ్చి గివింగ్, ఎవరికి ఇస్తున్నాడు? నీకు కదా. సో మొత్తం క్వశ్చన్ చెప్పు. వాట్ వాజ్ యువర్ ఫ్రెండ్ గివింగ్ యూ ఎస్టర్డే. నేను రోడ్డు పై నుంచి వెళ్తుంటే ఒక అబ్బాయి వాళ్ళ డాడీని బ్రతిమాలుతున్నాడు, డాడీ డాడీ బైక్ డాడీ ప్లీజ్ డాడీ అని. ఆయన ఏమో వద్దురా నువ్వు ఈ రోజు నుంచి కాలేజీకి బస్సులో వెళ్ళు లేదా ఆటోలో వెళ్ళు, నేను మీకు బైక్ ఇవ్వను అంటున్నాడు. వీడేమో డాడీ డాడీ ప్లీజ్ డాడీ కాలేజీకి వెళ్తాను డాడీ బైక్ డాడీ అని వీడు బతిమాలుతున్నాడు. ఓకే, ఇది సిచ్యువేషన్. మర్నాడు అబ్బాయి కనిపించినప్పుడు వాడిని అడుగుతున్నాను ఇట్లా, ఒరే నిన్న మీ నాన్నగారు నీకు కాలేజీకి వెళ్ళడానికి బైక్ ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్నాను. అంటే నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వు బైక్ ఎక్కడైనా పడేసావా లేదా ఎవరైనా యాక్సిడెంట్ చేసావా, స్పీడ్గా వెళ్తున్నావా, మీ డాడీ ఎందుకు ఇవ్వడం లేదు నీకు అనేది క్వశ్చన్. ఓకే,
సో క్వశ్చన్ ఇంకొకసారి వినండి. నిన్న మీ నాన్నగారు నీకు కాలేజీకి వెళ్ళడానికి బైక్ ఎందుకు ఇవ్వడం లేదు? సో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఫస్ట్ WH ఫామ్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఉన్న WH ఫామ్ ఏంటంటే వై, ఎందుకు కదా, వై. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ ఎవరంటే మీ నాన్నగారు, యువర్ ఫాదర్. ఆయన సింగిల్ కాబట్టి వాజ్. ఇది ఎందుకు ఇవ్వడం లేదు అంటున్నాం కాబట్టి నెగిటివ్, వాజంట్. ఇందులో పని ఏంటి? ఇవ్వడం. ING ఫామ్లో చెప్పాలంటే గివింగ్. సో మొత్తం స్ట్రక్చర్ రెడీ అయింది. ఇప్పుడు చూడండి, వై వాజంట్ యువర్ ఫాదర్ గివింగ్ యూ బైక్ టు గో టు కాలేజ్ ఎస్టర్డే? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ పని చేస్తుంది, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ పని చేయదు, ఆ పని సబ్జెక్ట్ పైన జరుగుతుంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ పక్కన వజ్ కానీ వర్ కానీ రాసి పక్కన బీయింగ్ అని రాసి వర్బ్ని థర్డ్ ఫామ్లో రాయాలి. యాక్టివ్ వాయిస్లో ఒక వాక్యం చూడండి, అతడు నిన్న తిడుతున్నాడు. హీ వాజ్ స్కోల్డింగ్ ఎస్టర్డే. ఈ వాక్యానికి ప్యాసివ్ వాయిస్ ఫామ్స్ చూడండి, అతడిని నిన్న తిడుతున్నారు. హీ వాజ్ బీయింగ్ స్కోల్డెడ్ ఎస్టర్డే. ఇప్పుడు దీన్నే క్వశ్చన్ కింద మార్చాలి. అతడి నిన్ను తిడుతున్నారా? ఈ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. వాజ్ హీ బీయింగ్ స్కోల్డెడ్ ఎస్టర్డే? అతడిని ఎందుకు తిడుతున్నారు? ఈ ఎందుకంటే వై, అది ముందు పెడితే సరిపోతుంది. వై వాజ్ హీ బీయింగ్ స్కోల్డెడ్? యాక్టివ్ వాయిస్ నెగిటివ్ సెంటెన్స్ ఒకటి చూడండి, అతడు నిన్న తిట్టడం లేదు. హీ వాజ్ నాట్ స్కోల్డింగ్ ఎస్టర్డే. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ప్యాసివ్ ఫామ్స్, అతడిని నిన్న తిట్టడం లేదు. హీ వాజంట్ బీయింగ్ స్కోల్డెడ్ ఎస్టర్డే. దీన్ని క్వశ్చన్ కింద మార్చినట్టు, అతడిని నిన్న తిట్టడం లేదా, ఆ ముందు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ వాజంట్ ఉంది కదా, దాని ముందు తీసుకొస్తే సరిపోతుంది. వాజంట్ హీ బీయింగ్ స్కోల్డెడ్ ఎస్టర్డే? అతడిని ఎందుకు తిట్టడం లేదు, ఆ ఎందుకు అనేటువంటి వైని ముందు పెడితే సరిపోతుంది. వై వాజంట్ హీ బీయింగ్ స్కోల్డెడ్? సో ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ సంబంధించినటువంటి మోడల్స్ జస్ట్ పరిచయం చేశాను. మీరు మరికొన్ని ఓన్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.